ఇది ఒక రాచకొండ సంస్థానం. ఇటు చూడండి, రాచకొండ ప్రస్థానం. హిందూ ముస్లిం బాయి బాయి అనడానికి నిదర్శనం అక్కడ గాలిబ్ షా దర్గా ఉంది, ఇక్కడ శివుడి కోనేరు ఉంది. ముస్లిం అనే తేడా లేకుండా ఇందులో స్నానాలు. దర్గా ఉరుసుకు రావడం జరిగింది. రాచకొండ అంటే ఒక పౌరుషానికి నిదర్శనం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఈ ఆలయ ప్రాముఖ్యత ఏంటి, మనం ఏంటి అనేది. రాచకొండ ప్రాంతంలో శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు వెలుగు. మనం ఇవాళ తొలి వెలుగులో భాగంగా చాలా ఏళ్ళుగా తరాలుగా జరుగుతున్నటువంటి ఇది ఒక రాచకొండ సంస్థానం. ఇటు చూడండి, రాచకొండ ప్రస్థానం. ఇది మనం ఆది భాగంలోనే ఉన్నాం. రాచకొండలో మహాశివరాత్రి సందర్భంగా ఉర్సు అనే ఒక ప్రత్యేక జాతర జరుగుతుంది. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన తండాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జీవితాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవన విధానం కానీ తెలుసుకోవడానికి ముందుగా మనం యాదవ సోదరులను కలుసుకుంటున్నాం. ప్రారంభంలోనే ఉన్నాం. ఇది రాచకొండ గుట్టలు. మీరు ఒకసారి కనుక చూసుకుంటే ఇగో ఇది ప్రస్థానం, ఇది ప్రారంభంలోనే ఉన్నాం. సరే, ముందుగా మనకు యాదవ సోదరులు ఎదురయ్యారు. ఎందుకంటే ఆలనాడు గోపాలుడు గోవుల మంద కానీ గొర్రెల మంద కానీ కాసినటువంటి జాతి. వాళ్ళని ఒకసారి తెలుసుకొని ఈ జాతర, ఈ ప్రత్యేకత గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. రండి, వెళ్దాం ఒకసారి. మిత్రులారా, పెద్ద మనిషి నమస్తేనే. నమస్తే. నీ పేరేంది? యాదే. యాదయ్య. యాదయ్య యాదవ. అచ్చా, ఇప్పుడు మీది ఏ ఊరు? అల్లపురం. అల్లపురం, రాచకొండ గుట్టలు. ఇప్పుడు నువ్వు గాడిపీర ఈ దాడిగా మసమ్మ కాడ ఉంటా. మసమ్మ కాడ ఉంటావు. ఇప్పుడు గాడిపీర్ల ఉరుసు మరి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? నీకు తెలివినాగా 70-80 వస్తుంది. అంటే నీ వయసు ఎంత ఉంటది? 75 ఉంటా. 75 ఉంటావు. అంటే మీ నాయన వాళ్ళ దగ్గర నుంచి ఉందా, నీకు అంచెలే ఉందా? నా నాయన సంధి ఉంది. ఉంది. ఏంది ఆడ మరి? ఆడ కోనేరు ఉంటది, మళ్ళా దర్గా ఉంటది, మళ్ళా ఏంది లెక్క? దర్గా కొనేరు ఉంది. వినాయకుడు దేవుడు వెళ్ళాడు. ఇక అన్ని చూసుకుంటూనే వచ్చినాం మేము. చూసుకుంటూనే వచ్చిర్రు. అచ్చా, మరి ఎట్లా మీరు నమ్ముకుంటారా? మరి మాకు తుర్క దేవుడు మాకేమెరక, మాకు అట్లుంటదా? అన్ని దేవుళ్ళు మా దేవుళ్ళే అంటారా? అన్ని దేవుళ్ళనే మొక్కుతున్నాం నాయన. అన్ని దేవుళ్ళనే మొక్కుతున్నాం. అంతా మన దేవుళ్ళనే మొక్కుతున్నాం. చేయాలనే చూస్తున్నారు. మరి పోయినావా నువ్వు ఉరుసుకు? ఏడు పోలే నాయన, పోదామని వెళ్ళాం. మరి జీవాలయ కొట్టుకపోతుంటే ఎప్పుడు పోతావే? ఇక ఇవాళ నిన్న వచ్చిన నాయన అక్కడ దేశం. అంటే ఇప్పుడు మనకి కనబడుతున్న గుట్టల కాంచెలే రాసుకోండి అనొచ్చా? ఏ నుంచి అనొచ్చు? ఈడికెళ్ళే ఇక్కడ రాజకొండ గుట్టాలన్న. నారాయణపురం నుంచా? నారాయణపురం నుంచే. ఇక నారాయణపురం నుంచి నారాయణపురం నుంచి రంగారెడ్డి జిల్లా దాకా. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ దాకా. మరి అన్ని తిరిగినావా నువ్వు? కాలినాడకనా? అన్ని తిరిగినా. సైకిల్ కూడా తిరిగినా, గుర్రాలు కూడా తిరిగినా. సంఖ్యల బాయి పోయినావా? పోయినా. సంఖ్యల బాయిలు ఏముంటది? అది సరిగ్గా దూసి చెట్టు ఉంటది. కింద బాగా బూరి చెట్టు ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆడ, బూరి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ రాచకొండ గుట్టల్లో ఏంటిది ప్రత్యేకత? ఏముంటది ప్రత్యేకత? బావులు ఉంటాయి. ఇంకేముంది? బావులు మన దేవుడు. మరి ఒకప్పుడు పట్నం అయ్యింది. మరి పట్నం ఎట్లా అడవి అయింది? పట్నం ఇక గిట్టినే కాలిపోయింది. ఇంకా రాజులపారం అయ్యి కూలిపోయి అంత తలగబడిపోయింది. అంటే ఎట్లా తలగబడిపోయిందట? ఏమిటి నుంచి అయ్యింది అయ్యా? మరి ఇక మనం అయితే చూసినంత వరకు ఇట్లా జరిగింది. ఇక దేవుడు అంటే ఎట్లా ఇప్పుడు రాచకొండ సంస్థానం అంట పట్నం మాడిపోయింది, కాలిపోయింది. ఏ కారణం చేత? 70-80 ఎట్లా పోయిందో అదేమో మీకేం తెలియదా? మాది అది కాలిపోయింది, మాకు తెలియదు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు రాచకొండ గుట్టల్లా ఇప్పుడు సాకల దాని సాన్లు, భోగం దాని మంచం, అవి అన్ని ఉన్నాయి. అవన్నీ అంటారు కదా? అన్ని ఉన్నాయి. మంచం బోర్డు ఉంది. సాగదాని సాపన తలిగి గుండు పెట్టింది ఉంది. సాకల దాని సాపన తలిగిపోయిందా? సాపన తలిగిపోయింది. ఎట్లా? ఆమెకి ఎందుకు సాపన? కొలుచుకుంటూ వచ్చిరు అన్నట్టు రొమ్ములు సంటి పన్ను వేసి అట్లా వేస్తే కదా నీ సాపన తలిగి గోడకు అట్లనే కొట్టి పోయింది. మరి ఇప్పుడు ఎంత? ఏడు గణవాలు ఉన్నాయి. 7 దర్వాజలు. నువ్వు 7 దర్వాజలు ఎక్కినవా? అన్ని చూసినా మొత్తం. ఇక్కడ ఈ గుట్ట చూసినా, సైకాల గుర్రాల గుట్టకు దేవుడి గుడి ఉంది, బాయింది. సైకాల గుట్ట 3-4 బావులు ఉన్నాయి, బూడి చెట్లు ఉన్నాయి. అన్ని తిరిగినాం. రాచకొండ గుట్టల్ని మరి
సర్కార్ ఏమన్నా పట్టించుకుంటే ఏమన్నా పెద్దగా అవుతుందా? మంచిగా చేస్తే అయితే ఎందుకని నాయన చేస్తే అంతేనా? మనకు అంత సీన్ ఉందంటవా? చేస్తే అన్ని అవుతాయి ఎందుకు నాయన. మరి పట్టించుకునే పాపన పోతలేరు ఎవరు? పోతలేరు. నడువ చెరువు ఉంది, ఆ చెరువు కూడా పట్టించుకుంటారు. చెరువు కూడా పట్టించుకుంటారు. మరి ఈ నడమ సరళమైసమ్మ పెద్దగానే అయింది కానీ నీ చేసిన ఆయన 30 ఆటలతో అమ్మ వరకు అది జీవనం పట్టించుకోలే. నేను చేసినాకనే అంత డైలాగ్ 30 ఆటలతో పండుగ చేసిన. రంగారెడ్డి డిస్టిక్ ఉన్నవాడా చెయ్యాలంటే చేసిన. నీ పేరేంది? యాదే 12 ఎకరాల భూమి కొన్నాడా ఇదంతా చేసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు అంతా ఇది అయిపోయింది ఆయన. అందరు మునగలేదు. నేను చేసిందే ఆ దేవునికి చేసింది. దేవుడే మన దాటి దొరికింది, గుడిలో పెట్టినా. మరి ఇప్పుడు ఇక్కడ శివలింగం దొరికింది కదా, మరి ఈ ముచ్చట ఏంది? అంటే ఆయన గుళ్ళ ఆయన ఇక ధనం ఏముందా అని చెప్పిరట. ఇక అదంతా మనకు తెలియదు కానీ దేవుని అయితే తీసిండు ఆడే. దేవుని అయితే తీసిండు ఆయనే. మరి ఏట పోతుంటావా నువ్వు ఉరుసుకు కానీ? పోతున్నా ఏట పోతా. ఇప్పుడు అమ్మవారి కాడ ఎప్పుడైతే జనం అయ్యారో ఇక అప్పటి నుంచి 5 పోయి వచ్చాయి నేనాడ. మరి ఓసారి కాలం అవుతుంది, ఓసారి కాలం అయితే లేదు. వ్యవసాయ భూములు లేవా? మరి గొర్రెను నమ్ముకొని గడ్డి దేవస్థానికి కూడా మేము తల లేకుండా అవుతుంది అయ్యా. తల లేకుండా అయిపోయింది. ఇబ్బంది అవుతుంది. మరి ఏం చెప్తావు ఇప్పుడు? రాచకొండ ఇన్నేళ్ళ నీ జీవితంలో మంచి చేసినా చెడు చేసినా నీకు? ఇక ఇప్పటిదాకానైతే మంచిగానే చేసినాం, బతికినాం. ఇప్పుడు బతికే కాలం లేకుండా వచ్చింది అయ్యా. వచ్చిందా? ఎట్లా? దేని వల్ల బతకతలేవు? నీళ్ళు లేవు, అదే నీళ్ళు దొరుకుతలేవు. ఇక గిడ గింత అంటుంటే ఒక మడుగులు ఎట్లా తాగుతున్నాయి. ఆ నీళ్ళు ఇబ్బంది ఉంది. ఇబ్బంది మడుగుల నీళ్ళ ఈ నీళ్ళు నీళ్ళు ఎస్త దొరికేది ఆగపడా ఆగి ఎండిపోయింది. ఇప్పుడు జీవాలకు కూడా నీళ్ళు లేని పరిస్థితి. నీళ్ళు లేనే లేవు. అదేంది నాయన కనబడలేదు. దొరలాడుతున్నాయి, తొక్కులాడుతున్నాయి. నీళ్ళు ఇబ్బంది అయింది. పొద్దుట సంది తన్నాడు కూడా కొట్టుకొచ్చినాం వీడికి. సరే మరి జాతరకు ఎప్పుడు పోతావే? ఇక జాతర నీ ఇంట్లోనేనా? ఇంట్లో జాతర అంటే ఇక ఇదే జాతర అవుతుంది నాకు. రోజు ఇదే జాతర అవుతుంది. పోదామంటే నీళ్ళు లేవు, మేత లేదు. హరో అని తిరుగుతున్నాను ఆయన. ఇక్కడ పోయినారా ఇది చిలువేరు మర్రెడ్డి కూడా పోయినా నిన్నమన్నా. నీ పేరేమంటే? యాదే. మిత్రులారా, ఇగో ఈ పెద్ద మనిషి తరాలుగా రాచకొండ ప్రాంతంలో ఉంటుండు. ఈ అల్లపురం రాచకొండ గుట్టలనే బతుకుతాడు. ఒకసారం 2 తరం కాదు, ఆయన వాళ్ళ నాయన తరాల నుంచి ఇక్కడనే ఉంటారు. కాబట్టి ఈ గుట్టల్ని, ఈ మట్టిని, ఈ గొర్రెల్ని, ఈ జీవితాన్ని నమ్ముకొని బతుకుతుండు. ఇవాళ వెనకట ఉన్న వైభోగం మాకు కానీ, నీళ్లు కానీ, ఆ కళ కానీ లేనటువంటి పరిస్థితి అని చెప్తా ఉండు. సరే, ఉరుసు వరకు పోయి ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. ఓకే పెద్ద మనిషి, నువ్వు కోరుకున్న మంచి రోజులు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నువ్వు ఇంకేమైనా రాచకొండకు ఒక ముచ్చట ఏమైనా చెప్పదలుచుకున్నావా? ఏం చెప్పదలుచుకున్నా, ఆయన నీళ్ళు ఇబ్బంది ఉంది. కుంటలు వేస్తారేమో ఇది తిరిగి తాగితే అనేది చూస్తున్నాం కానీ అవి కూడా పట్టించుకుంటాం. మరి ఇన్ని సర్కార్లు మారినాయి, ఇంతమందికి ఓట్లు వేస్తున్నావు కదా, ఎవరైనా నీ బతుకులు మార్చిరా? చూస్తలేరు నాయన, నా బతుకు చూస్తలేరు. ఆగమాయి ఇక నాకే చేతగా కూడా ఇచ్చింది. ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చిన ఇక నాకు కాదు. మరి ఓట్లప్పుడు ఓలేనుకో ఓలొచ్చి బతులాడతారు, ఓట్లు ఏమంటారు? బతలాడతారు. ఏ నాయన మేము ఇది చేస్తామంటారు, అది చేస్తామంటారు. ఏది చేస్తలేరు, ఏది లేదు. అది చూసిరా, తరాలు మారినా తలరాతలు మారలేదు. ఓట్లు మాత్రం వస్తారు, ఓట్లప్పుడు వచ్చి వంగి దండాలు పెడతారు తప్ప మాకు వాళ్ళు చేసింది ఏం లేదు అనేది పెద్ద మనిషి చెప్పుకొస్తుండు. గివే జీవాలను నమ్ముకున్నా, గివే బతుకులు బతుకుతున్నాం. కనీసం జీవాలకు కూడా బుక్కడి నీళ్ళు లేని పరిస్థితి రాచకొండలో ఉందనేది పెద్ద మనిషి అదే చెప్తున్నాడు. మిత్రులారా, అట్లే మనం ఇంకా ముందుకు పోయి రాచకొండ చరిత్ర అంతా తెలుసుకునేది ఉన్నది, చూస్తూనే ఉన్నాను. ఆయన చెరువు చూపించిన, బోర్ వేపించిన మసామ కాడ ఇది కొరకు బాధవాడి అడవి ఉంటే అడవిలో చేసి ఎవరు రాకుంటే చేపించినాడ. రైట్. ఓకే, పెద్ద మనిషి యాదవ్ గారు చెప్పినటువంటి విషయాలు మనం పరిగణలోకి తీసుకుంటూ ఇంకా ముందుకెళ్ళి రాచకొండ చరిత్ర ఏముంది ఇవన్నీ తెలుసుకుందాం మిత్రులారా. ఓకే మిత్రులారా, ఇవాళ రాచకొండ ఉర్స్కి మనం రావడం జరిగింది. ప్రత్యేకంగా తూంబాయి తండా నుంచి వచ్చినటువంటి మన సోదరులు మన గాలిబ్ షా దర్గాకి సంబంధించిన దేవుడికి ఏటని జల్తి ఇవ్వటం కానీ, తర్వాత వాళ్ళు పండుగ జరుపుకోవడం కానీ ఇక్కడ జరుగుతుంది. సకుటుంబ సపరివార సమేతంగా వాళ్ళు వచ్చిండ్రు ఏటలు బలివ్వడం కోసం. అన్న 3 ఏటలు కూడా కోసుకోవడం అంటే ప్రతిసారి మాకు మంచి జరగాలని, మా పిల్ల జల్ల బాగుండాలని వాళ్ళ మొక్కులు కానీ వాళ్ళు కానీ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఈ ఏటని అన్న జల్తి ఇచ్చింది అన్న, ఇది అంటే ప్రతి ఏటా 3 ఏటలు కోస్తారా? ప్రతి సంవత్సరం 3 ఏటలు కోస్తాం. అంటే మీరంతా అంటే ఉమ్మడి కుటుంబమా ఎవరికి వాళ్ళు? ఒకటే కుటుంబం కానీ ఎవరంతలో వాళ్ళు కోసుకుంటారు. అవును. ఎస్. అయితే 3 ఏటలు కోస్తారా? ప్రతి ఎందుకు మరి దర్గా దగ్గర కోయడానికి ఉండదా? అక్కడ దర్గా దగ్గర కోయనికి కావాలంటే, ఎందుకంటే అక్కడ మళ్ళా
కౌసు నెత్తురు పడొద్దు అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఈయన్నే చేసుకుంటాం మేము. ఈయనే చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఈయనే చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కూడా ఈయనే చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. మీ నమ్మకాన్ని దేవుడు నిజంగా అంటే కరువు వచ్చినది కాదు, అది మరి మాకు ఎట్లా మాకు భక్తితో ద్వారా అది మేము కోసుకునేది మా భక్తి ద్వారా. ఆ దేవునికి ఎంత ఈ ప్రేమగా చేసుకుంటామంటే అంత ప్రేమగా చేసుకుంటాం. అంటే ఇక్కడ రాచకొండలో ఇప్పుడు దర్గా ముందు శివుడి కోనేరు ఉంటది. అవును, ఇటు హిందూ దేవుడు ఉంటాడు, అటు ముస్లిం దేవుడు ఉంటాడు, మళ్ళీ మీరు వచ్చినప్పుడు వేరే. అంటే అన్ని దేవుళ్ళను మీరు కొలుస్తూ ఉంటారా? అన్ని దేవుళ్ళని కొలుస్తామా అంటే ఇప్పుడు దర్గా దగ్గరికి పోయినప్పుడు శివాలయం కాడికి పోయినప్పుడు శివాలయం కొలుస్తాం, దర్గా కాడికి పోయినప్పుడు దర్గాను చేస్తాం. అంటే ఈ ఏటలు ఏ దేవుని నమ్ముకొని కోస్తారు? ఇప్పుడు దర్గా దేవుణ్ణి కొలుచుకొని మనం తలుచుకొని కోసుకుంటున్నాం. అవును, ప్రతి ఏడు సల్లంగా చూడమని అంటే మీకు మా దేవునికి మాకు మంచిగా మాకు సల్లుగా చూడు దేవుడు అని చెప్పేసి మేము మొక్కుకొని కోసుకుంటేది అది. రైట్. అంటే ఇప్పుడు ఈ మొత్తం మీ ఒక కుటుంబానికి సంబంధించి 3 ఏటలా ఎట్లా 3 కుటుంబాలకు సంబంధించి 3 ఏటలా? ఒకటే కుటుంబం ఒకటే. కానీ ఇప్పుడు అన్నదమ్ములు నువ్వు అన్నవు నేను తమ్ముని అన్న చేసే అనేది ఎవరి దాళ్ళు కోసుకుంటాం. అంటే మిగతా టైంలో ఏదేమన్నా పండుగ అప్పుడు అందరు కలిసి ఇక అందరు కలిసి చేసుకుంటాం. ఓకే. నువ్వేనా ఇంటి పెద్ద? నేను చిన్న. ఓకే. నేను చిన్న. ఇంకా మరి మీ అన్న వీళ్ళు? మా అన్న ఇక ఆయన పనికి పోయిండు, ఆయన రాలే. ఇక నేను చిన్న, ఇంటికి చిన్న, నాకన్నా చిన్న ఆయన. ఓకే. రైట్. మా కొడుకు ఆయన. ఓకే. అంటే మీ ఆడపిల్లలు మీరు అందరూ మంచిగా నిమ్మలంగానే ఉంటాం మేము. అచ్చా, ఇక్కడ మీరు రాచకొండేనా? మీరు రాచకొండ, ఇది తుమ్మైతండ మాది. రైట్. నిజంగా మిత్రులారా చూసిరా, అంటే పండగ పూట అంటే వ్యక్తిత్వాల మధ్య ఏమున్నప్పటికీ పండగప్పుడు మాత్రం అందరం కలిసి ఉంటాం, మంచిగా పండగ నిమ్మలంగా చేసుకుంటాం. ఈ ఉర్సు అనేది మాకు ప్రతి ఏడు చాలా మంచిని చేస్తుందని మన నాయక్ సోదరులు కానీ వీళ్ళందరూ కానీ చెప్తున్నారు. వీళ్ళందరికీ నిజంగా ఉర్సు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. అనే మీరు ఒకసారి రావాలి మీరు, ఎందుకంటే ఈయన ప్రత్యేకంగా ముస్లిం సోదరుడు, అంతే కదా? మీ పేరు? నా పేరు మొహమ్మద్ తాహెర్. వీళ్ళు నాకు దర్గా దగ్గర నుంచి హలాల్ చేయడానికి తీసుకొచ్చారు. వీళ్ళు హలాల్ చేసుకొని ఇక్కడ వండుకొని పాతేలాగా అక్కడ వచ్చారు దర్గా దగ్గరికి. ప్రతి సంవత్సరం వస్తాను. వీళ్ళని ఆట కోసిపోతాను ఇక్కడ. వీళ్ళ భూమి దగ్గర వీళ్ళకి మంచి జరగాలని వీళ్ళు ఎప్పుడు ఇక్కడే కోసుకుంటారు. వీళ్ళ భూమి మీద వీళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని ఇక్కడే చేసుకుంటారు. వీళ్ళు ఎక్కడ? మీది నారాయణపురమా? ఇక్కడ నాది జాంగీర్పేట దర్గా అండి. అక్కడ నుంచి ఇక్కడికి వస్తారా? పూల దుగ్నం ఉంది మాది. జాంగీర్పేట దర్గా నుంచి వస్తాము, పూల దుగ్నం పెడతాము. ఇళ్ళనే ఎవరైనా ఏటా కోపియాలి. అంటే మీకు అక్కడ దర్గా బాగా అనిపిస్తుంది? రాచకొండ ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు మీకు? ప్రతి సంవత్సరం మేము వస్తామండి ఇక్కడ రాచకొండ. అంటే ఓన్లీ ఈ కార్యక్రమం మీద వస్తారా? నిజంగా పూల దుగ్నం కోసం కూడా వస్తాము, దర్గా గురించి కూడా వస్తాము, దేవునికి ఆశించి వస్తాము. ఎట్లనే ఈ ఆటలు అదేవి కోసుకుంటాం ఇక్కడ వచ్చి. ఓకే. అంటే మిమ్మల్ని ప్రతిసారి వీళ్ళే పిలుస్తారు? అది ఈ ఊర్లో మొత్తం చాలా మంది ఈ ఊర్లో పిలుస్తారు, ఈ ఆటలు వేయడానికి పిలుస్తారు. ఎస్, అది మిత్రులారా, ఇది మనం అంటే ప్రారంభంలోనే ఉన్నాం. ఇంకా మనం రాచకొండ పూర్తిగా మనం దర్గా దగ్గరకు కానీ అక్కడికి కానీ పోలేదు. మన సోదరులు ఇప్పుడు నాయక్ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ భిన్నత్వంలో ఏకత్వం, అంటే మన భారతదేశంలో కులాలు మతాలు సపరేట్గా లేవు, అందరం కలిసి ఉంటాం అంటానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ ముస్లిం సోదరుడు, ఇక్కడ నాయక్ సోదరుడు, ఇక్కడ నేను కానీ అందరం కలిసి అంటే కులాలకు మతాలకు అతీతంగా ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మనం ఎట్లుంటాం అనేది ఒక పండుగ కానీ ఒక నిదర్శనం కానీ ఇది. ఈ రాచకొండ ఉర్సుని మరింత ప్రత్యేకతను మనం చాటేందుకు మనం మరింత ముందుకు పోదాం. ఇది ఒక రాచకొండ సంస్థానం. ఇటు చూడండి, రాచకొండ ప్రస్థానం. హిందూ ముస్లిం బాయి బాయి అనడానికి నిదర్శనం అక్కడ గాలిబ్ షా దర్గా ఉంది, ఇక్కడ శివుడి కోనేరు ఉంది. ముస్లిం అనే తేడా లేకుండా ఇందులో స్నానాలు. దర్గా ఉర్సుకు రావడం జరిగింది. రాచకొండ అంటే ఒక పౌరుషానికి నిదర్శనం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఈ ఆలయ ప్రాముఖ్యత ఏంటి, మనం ఏంటి అనేది. రాచకొండ ప్రాంతంలో శ్రీ
శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి. నమస్తే, మన తొలి వెలుగు. ఇవాళ మనం రాచకొండలో గాలిబ్ షా దర్గా ఊర్సుకు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా శివరాత్రి ముందు జరిగే ఈ ఊర్సు కార్యక్రమం కూడా చాలా మహోత్సవంగా, చాలా అంటే హిందూ ముస్లిం అందరూ బాయ్ బాయ్ అనేలాగా కుల మతాలకు అతీతంగా జరిగే ఈ అద్భుతమైన ఘనమైన ఊర్సు కొన్ని సంవత్సరాలుగా, కొన్ని తరాలుగా జరుగుతూ ఉంది. ఆ ఉర్సు యొక్క ప్రత్యేకత, ఆ ఉర్సు యొక్క ఉత్సవాన్ని అంటే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ కూడా సమైక్య భావంతో దేవుణ్ణి మొక్కుకోవడం కానీ, కొలుసుకోవడం కానీ ఈ గాలిబ్ షా దర్గా ప్రత్యేకత కానీ మనం తెలుసుకుందాం. ఇక చూస్తున్నట్టయితే చూసిరు కదా జనసందోహం, హిందూ ముస్లిం అనే తేడా లేదు, అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి చిన్న పెద్ద ముసలి ముతక పెద్దలందరూ కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి తలుచుకొని కొలుసుకుంటారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఈ గాలిబ్ షా దర్గా ప్రత్యేకతని తెలుసుకుందాం రండి. ఓకే మిత్రులారా, ఇవాళ మనం గాలిబ్ షా దర్గా ఉరుసుకు రావడం జరిగింది. ఇక అట్లే అందులో భాగంగా లోకల్ అంటే ప్రజా నాయకులు కానీ, ప్రజాస్వామిక వాదులు కానీ, అట్లే ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి మనకు మన తొలివేలికి కానీ సపోర్ట్ చేస్తూ మన కోసం వచ్చిర్రు. మనం ఒకసారి గాలిబ్ షా దర్గా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రత్యేకతను తెలుసుకున్న తర్వాత ఒకరొకరితో మాట్లాడి మరి ఇక్కడ ప్రత్యేకతని కొన్ని సంవత్సరాలుగా, కొన్ని తరాలుగా జరుగుతున్నటువంటి ఈ వేడుక ఎట్లా జరుగుతుంది, కుల మతాలకు అతీతంగా ఎందుకు ఇంత గౌరవించబడుతుంది, ఇక్కడే శివలింగం కానీ, ఇక్కడే గాలిబ్ షా దర్గా కానీ, ఈ ముందున్న కోనేరు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత కానీ, రాచకొండ అంటేనే ఎన్నో పోరాటాలకు, ఎన్నో ఉద్యమాలకు ఆనవాళ్ళు. మరి అట్లే ఐకమత్యానికి కానీ, కలిసిమెలిసి కూడుండటంలో కానీ చాలా వాటికి ఇక్కడ ప్రతీతి. ఈ అన్ని విషయాలు ఈ పెద్దల్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా మనం ఒకసారి గాలిబ్ షా దర్గాలోకి పోయి ఈ పెద్దలతో సహా దర్శనం చేసుకొని ఆ తర్వాత మిగతా ప్రత్యేకతను మాట్లాడుకుందాం. రండి, వెల్కమ్. గాలిబ్ షా దర్గా లోపలికి మనం వెళ్తున్నాం. ఆ దేవుడి ప్రత్యేకత ఏంటి, కుల మతాలకు అతీతంగా ఎందుకు గొలుస్తారు ఏంటి అనేది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి తెలుసుకోబోతున్నాం. రండి ప్లీజ్. మిత్రులారా చూడండి ఒకసారి మన గాలిబ్ షా దర్గాకి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ గాలిబ్ షా దర్గాకి ప్రతి సంవత్సరం జరుగుతుంది. రాచకొండలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇదే, ఎక్కడ కూడా కులాలు మతాలు అనే విభేదాలు లేకుండా దేవుణ్ణి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిసారి మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ ఆయనకు మొక్కులు సమర్పించడం కానీ, అక్కడున్న శివలింగం కానీ, ఇక్కడున్న గాలిబ్ షా దర్గా కానీ ప్రతి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. దీనికి అందరూ భక్త కోటి ఎట్లా కదిలొచ్చిరో చూద్దాం. ఒకసారి మనం కూడా మన తొలి వెలుగు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నాం. అన్న నమస్తే. ఏంటి ఇక్కడ దేవుడి ప్రత్యేకత ఎట్లా ఉంటుంది ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం చాలా జనాలు వస్తారు. గుతాల మతాలు అని ఏముండదు ఇక్కడ, చాలా జనాలు వస్తారు. ఇక్కడ కులం గట్రా ఏముండదు, హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ వస్తారు. చాలా మంది వస్తారు, దర్శనాలు చేసుకుంటారు. దేనికి మనకు ఇక్కడ కోరిక, ఏం కోరిక ఉన్నా ఆ కోరిక చేసి పోతారు. దేవునికి దట్టిలు, పూలు, టెంకాయలు అన్ని సమర్పించి పోతారు, అగరబత్తీలు అన్ని చేసి. అంటే గాలిబ్ షా దర్గా అంటే ఖాళీ ముస్లిం దేవుడే కదా, మరి కొబ్బరికాయలు కొట్టొద్దు ఇటువంటివి ఏమైనా నియమాలు ఉంటాయా, ఎట్లా ఉంటాయి? ఏముండవు అన్ని చేస్తారు ఇక్కడ. టెంకాయ కొట్టవచ్చు, బొట్టు పెట్టుకోవచ్చు, దారం కట్టుకోవచ్చు, చేకి దేవుని ఏమేముంది మొత్తం నాడలు కట్టవచ్చు ఏవైనా. అవును, ఎక్కువ శాతం అంటే పూజారులుగా మీరే ఉంటారా? మేమే ఉంటాం. ఒక అంటే ఒక కుటుంబం వాళ్ళే ఉండడం అట్లా ఒక కుటుంబం వరకు ఉంటాం. మినిమం ఒక 5-6 మంది చేస్తాం పని. లోపల వచ్చే భక్తులకు సేవ చేస్తాం. చెప్పండి. మేము కోరుకునే జరుగుతాను వస్తుంటాం. నమ్మకం, మీ నమ్మకాలు ఖచ్చితంగా మీ పేరు? నా పేరు వెంకటేష్ యాదవ్, చౌటుపల్లి నుంచి వచ్చినాం. ముఖ్యంగా రాచకొండ అంటే ఒక పౌరుషానికి నిదర్శనం. ఇది కులమతాలకు ఆదర్శంగా ఎప్పుడో చరిత్ర అంటే రాజుల చరిత్ర నుంచి నాటి సమాజం వరకు కూడా ఈ దేవుళ్ళని మొక్కి మరి దర్గాని అల్లాని కూడా కలిసి మొక్కే మతాలకు కులాలకు అతీతంగా ప్రార్థన చేసి ఆ కోరికలు తీర్చే విధంగా భగవంతుని ప్రార్థించే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒకటైనది మతాల కులాలకు అతీతంగా మొక్కే దేవుడు ఈ దేవుడు. రాచకొండలో ఉర్స్ అంటేనే ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఒక 3-4 జిల్లాలకు ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా రంగారెడ్డి, నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ, మరి హైదరాబాదు అక్కడి నుంచి చాలా మంది వచ్చి కూడా ఈ దర్గాని మరియు ఇక్కడున్న శివుని కూడా మొక్కి ప్రార్థనలు చేసి అన్ని. అంటే ఇక్కడ ఈ పండుగ వరకే కుల మతాలు లేవు, మేము అందరినీ మొక్కుతాం అంటారా?
జనరల్గా కూడా మీ ప్రాంతంలో అందరూ కులమతాలుగా కలిసి ఉంటారా, ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఇక్కడ పండుగ అనే కాదు, ఈ ఉర్స్ అనే కాదు, ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరు ఒక వరుసలు పెట్టుకొని, ఇలా ముస్లిం సోదరుడైనా హిందూ సోదరుడైనా వరుసలు పెట్టుకొని తిరిగే ఒక ప్రాంతం ఇది. ఇక్కడ ఇలా అల్లా అని కాదు, ఈశ్వర్ అని కాదు, అందరం అన్నదమ్ములుగా ఉంటాము, అంత మంచిగా మొక్కుతాము, అందరికి గౌరవిస్తాము, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునే సమాజంలో మేము ఉన్నాము. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ఉంటాము, రేపు కూడా ఉండాలని. ఎస్, అంటే ప్రత్యేకంగా అంటే ఇక్కడున్న మీరు ఎవరైనా చెప్పొచ్చు, ఇక్కడ గాలిబ్ షా దర్గా ఉంది, ఎదురుగా శివుడి కోనేరు ఉంది, ఏంటి దీనికి ప్రత్యేకత? అంటే ఆ రోజులలో హిందూ ముస్లిం ఒకటని చెప్పి దేవుళ్ళు కూడా కలిసి ఉన్నట్టుగా ఇది ఒక నిదర్శనంగా చూస్తాము. ఆ రోజు ఈశ్వరుడు అల్లా అందరూ ఒకే హే రామ్ అనే ఉద్దేశంగా కోనేరు ప్లస్ ఇక్కడ దర్గా రెండు కలిసి ఉండడమే ఒక చరిత్రని మేము నమ్ముతున్నాం. దానికి రాచకొండ పేరు ఉండడం గొప్పగా ఒక ఆదర్శంగా తీసుకుంటున్నాం. నిజంగా మిత్రులారా, చూసుకుంటే మన భారతదేశంలో భిన్నత్వంలోనే ఏకత్వం అంటాము, అటువంటిది ఇవాళ గాలిబ్ షా దర్గా దగ్గరికి మన తొలి వెలుగు రావడం కానీ, అట్లనే కులమతాలకు అతీతంగా దేవుణ్ణి తలవడంలో కొలవడంలో అందరికందరూ ఓపిక పట్టి అందరికీ నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండగ ఇంకా వేలాది సంవత్సరాలు కొలువు తీరాలని, అందరి భక్తుల కోరికలు నెరవేరాలని కోరుకుంటూ गाले शरीफ की दोस्त यारो दिन, गाले शरीफ की दोस्त यारो दिन, गाले शरीफ बाबा की दोस्त यारो दिन, गाले शरीफ बाबा की दोस्त यारो दिन. అది మిత్రులారా, ఇంకా రాచకొండలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చాలా మంది భక్తులు మనందరి కోసం వెయిట్ చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ అల్లా చల్లగా చూడాలి, శివుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మన తొలి వెలుగు చూస్తూనే ఉందాం. ఇంకా రాచకొండ ప్రత్యేకతను తెలుసుకుందాం. ఇది ఒక రాచకొండ సంస్థానం. ఇటు చూడండి, రాచకొండ ప్రస్థానం. హిందూ ముస్లిం బాయి బాయి అనడానికి నిదర్శనం అక్కడ గాలిబ్ షా దర్గా ఉంది, ఇక్కడ శివుడి కోనేరు ఉంది. ముస్లిం అనే తేడా లేకుండా ఇందులో స్నానాలు, దర్గా ఉరుసుకు రావడం జరిగింది. రాచకొండ అంటే ఒక పౌరుషానికి నిదర్శనం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఈ ఆలయ ప్రాముఖ్యత ఏంటి, మనం ఏంటి అనేది రాచకొండ ప్రాంతంలో శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి. మిత్రులారా, ఇవాళ రాచకొండ ఉరుసులో భాగంగా మనం ఇప్పటివరకు అయితే గాలిబ్ షా దర్గా చూసినాం కదా. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది, అంటే హిందూ ముస్లిం బాయి బాయి అనడానికి నిదర్శనం అక్కడ గాలిబ్ షా దర్గా ఉంది, ఇక్కడ శివుడి కోనేరు ఉంది. అక్కడ గాలిబ్ షా దర్గాకి ఇక్కడ శివుడి కోనేరుకి ఏం సంబంధం అనేది చాలామందికి విచిత్రంగా అనిపిస్తుంది. ఒకసారి మనం శివుడి కోనేరు ఎట్లా ఉంది, కోనేరులో నీళ్లు ఉన్నాయా లేవా, అసలు దర్గా ముందు కోనేరు ఎట్లా ఉంది ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరికి అంతుచిక్కని ప్రశ్న. చరిత్రలు రాచకొండ చరిత్ర కోసం రకరకాలుగా చెప్తారు, బట్ ఇక్కడ ఈ కోనేరుకి కానీ అక్కడ ఉన్నటువంటి గాలిబ్ షా దర్గాకి కానీ ఏంటి సంబంధం, ఎక్కడ విచిత్రం, చాలా విచిత్రం. ఇది ఎక్కడ ప్రపంచంలో ఉండదు. అంటే ముస్లిం దేవుడి దగ్గర హిందూ కోనేరు ఎందుకు ఉంటుంది అనేది ఒక అంతుచిక్కని ప్రశ్న. ఒకసారి మనం ఆ కోనేరుని చూద్దాం రండి. ఇది శివుడి కోనేరు. ఈ శివుడి కోనేరులో చాలామంది దిగి స్నానాలు కానీ ఇవి కానీ చేస్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రండి కొద్దిగా రాచకొండ గుట్టల్లో ఉన్నటువంటి గాలిబ్ షా దర్గా దగ్గర, అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి దర్గా ఎదురుగా ఉన్నటువంటి శివ కోనేరు. ఇది కోనేరు చూడండి, ఏ కాలమైనా ఎన్ని కాలాలు పోయినా కూడా ఇందులో చుక్క నీరు ఇంకదు. అదే ఇక్కడ ఉన్నటువంటి కోనేరు ప్రత్యేకత. చాలామంది ఈ ఉరుసుకు వచ్చినప్పుడు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ఇందులో స్నానాలు ఆచరించి ఈ నీళ్లను నెత్తిపైన జల్లుకొని కొంతమంది తీసుకొని వెళ్ళి కానీ పూజలు చేసుకోవడం కానీ చాలా పవిత్ర గంగాజలంగా చూస్తారు. అయినప్పటికీ మనం మనుషులు అంటే మన విపరీత ధోరణి రీత్యా ఇగో ఈ ప్లాస్టిక్ కవర్లు ఇదంతా కొంత ఎంత చెప్పినా కవర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ నీటిని మాత్రం చాలా ప్రత్యేకంగా ప్రార్థిస్తారు, కొలుస్తారు. ప్రతి ఒక్కరు ఇందులో దిగి వాళ్ళ తలపైన అంటే శివుడి గంగాజలంగా భావిస్తూ ఈ కోనేరు అనాదిగా ఈ రోజు కట్టింది కానటువంటి, చూడండి ఎక్కడ కూడా ఒక సిమెంట్ ఇది కానీ మొత్తం రాళ్లతో కట్టి ఇటువంటి నీళ్లు దీని లోతెంతో కూడా ఎవరికి తెలియదు. వాటర్ కూడా ఎప్పుడు ఎండిపోవు, ఇక్కడ ఎన్ని కాలాలు అయినా నీళ్లు మాత్రం పోవు. అదే ఇక్కడ ఉన్నటువంటి గుండానికి ప్రత్యేకత. ఈ కోనేరు శివ కోనేరు మరి ఎందుకు అక్కడ ఉంది ఏంటి అనే చరిత్ర మళ్ళీ తెలుసుకుందాం. ఒక్కసారి కనుక మీరు చూసుకుంటే ఇది
రాచకొండలో ఉన్నటువంటి శివాలయం ఇక్కడ ఎక్కడ లేకున్నా శివాలయం శివుడు ఈ మధ్యనే స్వయంభుడు 7 అడుగుల శివలింగం అక్కడ వెలిసింది. అక్కడికి ఇక్కడికి ఏం సంబంధం ఉందనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ముందైతే ఈ కోనేరుని సందర్శించుకోవడం, అట్లే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో ఈ గంగాజలాన్ని చల్లుకోవడానికి కానీ రావడం జరిగింది. ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకత. మనం ఒకసారి స్వయంభుడు 7 అడుగుల శివలింగం దగ్గర కూడా వెళ్ళి దర్శించుకొని వద్దాం. నమస్తే మిత్రులారా, ఇవాళ రాచకొండ గాలిబ్ షా దర్గా కానీ అట్లనే మహాశివరాత్రి పర్వదినం కానీ ఈ రెండు పురస్కరించుకొని మనం రాచకొండ పర్యాటక కేంద్రాన్ని సందర్శించడం కోసం మనం వచ్చినాం మన తొలి వెలుగు. అండ్ అందులో ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద అంటే ఈ రాచకొండ పర్యావరణ పర్యాటక పర్యవేక్షణ సమితికి సంబంధించినటువంటి ప్రముఖ సలహాదారులు అంజిరెడ్డి గారు సంస్థ నారాయణపురం వాస్తవ్యులు, అట్లనే మా బాబాయ్ లక్ష్మణాచారి గారు అల్లాపురం వాస్తవ్యులు, ఈ ఆలయ పూజారి గారు, ఆయన నాకు ముందు నుంచి కూడా కొంచెం బాగా సుపరిచితులు. వీరందరితో మాట్లాడుతూ ఈ ఆలయ ప్రాముఖ్యత ఏంటి, మనం ఏంటి అనేది ఒకసారి మన తొలి వెలుగు నుంచి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇది వరకు ఇక్కడ అంటే ఈ గుడి అంటే ఇంత నిర్మాణంలో కానీ ఇంత రంగులతో కానీ లేకపోవడం, ఇందులో ఒకప్పుడు విగ్రహం కూడా లేకపోవడం, ఇటువంటిది ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది? రాచకొండ అందమైన ప్రదేశం. ప్రకృతి పరంగా ఆహ్లాదకరంగా ఉండే ఈ వాతావరణంలో 660 సంవత్సరాల క్రితం ఈ రాచకొండను ముఖ్య పట్టణంగా చేసుకొని 120 సంవత్సరాలు పరిపాలించిన ఘనత రేచర్ల పద్మవంశీ నాయకులైన 3వ సింగభూపాలుడు. వారు పరిపాలించిన క్రమంలో ఈ రాచకొండ ప్రాంతాన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్గా చేసుకొని ఇక్కడ రాచకొండ, అటు భువనగిరి, ఇటు దేవరకొండ, అటు ఆమలగల్లు ప్రాంతాలను కూడా వాళ్ళ యొక్క రాజ్య పరిపాలనను విస్తరింపజేసుకొని శత్రువులను ఎదుర్కొనేందుకు ఈ రాచకొండ ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ప్రాంతంలో వారు పరిపాలించిన క్రమంలో అనేక తటాకాలు, అనేక శిలాశాసనాలు, ఆ విధంగా 140 కన్నా ఎక్కువ గుళ్ళు గోపురాలు ఇక్కడ నిర్మించారు. ఇప్పటికి అవి కొన్ని ధ్వంసం కాగా, కొన్ని అప్పుడు బైమనీ సుల్తానుల వశంలో కొన్ని శిథిలావస్థకు చేరుకొని ఇప్పుడు ఆ యొక్క వాతావరణాన్ని మేము పునర్నిర్మితం చేయడానికి మేము గత 14 సంవత్సరాల నుంచి రాచకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి సంకల్పించాము. ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఆలయం ప్రధానంగా ఈ నరసింహస్వామి, అంటే ఈ నరసింహస్వామిని ఏమని పిలుస్తారు మీరు? మేము ఇక్కడ 660 సంవత్సరాల క్రితం 3వ సింగభూపాలుడు ఇది పరిపాలించిన క్రమంలో ఈ గుడి నిర్మాణం చేపట్టినప్పుడు దీన్ని వాడుకలో భూపతి గుడిగా నామకరణం ఉంది. ఈ చారిత్రకమైనటువంటి భూపతి గుడిలో వీరు అప్పుడు వాస్తవంగా రాజు ఏం చేశాడంటే, రాజు ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే శత్రువులను నరసింహస్వామి అయితేనే ఎదుర్కోగలుగుతాడు. ఇక్కడ ఇటు తూర్పు వైపు నరసింహస్వామి, అటు దక్షిణం వైపు వీరభద్రుడు, మధ్యన మహాశివాలయము ఈ విధంగా నిర్మితం చేసి, అంటే దశావతారాల్లో నరసింహ అవతారం చాలా దృఢమైంది, తీవ్రమైంది. అలాగే రామాలయం కూడా దాన్ని సంకెలబావిగా అభివర్ణిస్తారు. సంకెలబావిగా రాచకొండ పోర్టు, ఆ పోర్టు దగ్గర రామాలయం ఉంది. అది కూడా రామాలయంలో కూడా చాలా ప్రాముఖ్యత, మామూలు ప్రాముఖ్యత కాదు. అప్పుడు బొమ్మరపోతన శ్రీనాథుడు, ఆ విషయం మీకు చెప్పనక్కర్లేదు. అప్పుడు శ్రీనాథుడు పోతనామాచ్యులు ఇక్కడ నుంచే, రాచకొండ విశ్వనాథుడు ఇక్కడ నుంచే ఉన్నటువంటి ప్రతీతి. అయితే వారు ఆస్థాన కవులు, 3వ సింగభూపాలుడికి వారు ఆస్థాన కవులు. ఆస్థాన కవుల్లో వారు ఇక్కడ భోగిని శతకం కూడా బొమ్మరిపోతన రచించాడు. అలాగే రామాలయంలో ఎందుకు ప్రాముఖ్యత ఉంది అనంటే, అప్పట్లో ఈ యొక్క ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన బొమ్మరిపోతన రాజు అడిగాడు, అయ్యా నేను నా పేరు మీద నువ్వు అంకితం చేయాలి, దీన్ని ఆంధ్ర మహాభాగవతాన్ని నువ్వు రచించావు కదా, ఆ ఆంధ్ర మహాభాగవతాన్ని నాకు అంకితం చేయాలంటే రాజు చెప్పిన మాట బొమ్మరిపోత వినలే. ధిక్కరిస్తాడు. కాసులకు నాకమ్మ, కాసులకు నా కవితనమ్మ నేనెప్పుడు ససేమిరా నమ్మలే.
నమ్మకున్నా వారికి ఎన్నో ఇబ్బందులు కష్ట నష్టాలు చూయించాడు. అయినా కానీ మళ్ళీ శ్రీనాథుడు వచ్చిండు, బావా ఈ దెబ్బతోటి నువ్వు పేదరికంలో నువ్వు ధనవంతుని అయిపోతావు, నీకు ఏం కావాలనో అది ఇస్తాడు రాజు, మీరు రచించిన ఆ గ్రంథాన్ని మాకు అంకితం చేయమని చెప్పని రాజుగారు నన్ను పంపించారు ప్రత్యేకంగా అని చెప్తే సస్యమీర ఆయన ఒప్పుకోలేదు. అది రామాలయ అవును. అంటే ఇప్పుడు అంజిరెడ్డి గారు ముఖ్యంగా ఇప్పుడు ఈ రాచకొండ చరిత్రని ప్రధానంగా మీరు అవపోసన పట్టున్నారు కాబట్టి దాన్ని మనం ఒక ఎపిసోడ్ రూపంలో ప్రత్యేకంగా మీతో మాట్లాడించి ఆ చరిత్రను కానీ దాన్ని తీసుకొచ్చే అంశం తీసుకొద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న నిడివిరీత్యా ఇప్పుడు ప్రధానంగా ఈ రాచకొండకి పునర్వైభవం తీసుకురావడంలో మీరు చేస్తున్న కృషి ఏంది? మేము గత 14 సంవత్సరాల నుంచి రాచప సమితిగా ఆవిర్భవించి, అంటే రాచప సమితి అంటే చారిత్రక పర్యాటక పర్యావరణ పరిరక్షణ సమితి కింద మేము రిజిస్ట్రేషన్ చేయించాము. 14 సంవత్సరాల నుంచి మేము పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని, ఇక్కడ ఉన్న గిరిజనేతరులకు ఉపాధి కల్పించాలని చెప్పని కూడా మేము ప్రభుత్వానికి ఎన్నో మొరపెట్టుకున్నాము. అలాగే ఎన్నో వినతి పత్రాలు కూడా ఇచ్చాము. ఈ మధ్యన ఏం జరిగింది అంటే రాచకొండ మీద ఈ యొక్క చారిత్రక అంశం మీద మేము 100 కోట్లకు డిపిఆర్ చేయించాము. 100 కోట్లకు డిపిఆర్ చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామనంటే ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం నుంచి 58,74,00,000 నిధులను భువనగిరికి తరలించినట్టుగా మాకు వార్త వచ్చింది. దాన్ని ఖండించాను. మీరు అంతకు ముందు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా దీన్ని ఫిలిం సిటీ చేస్తామని, లేకపోతే ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఏదో పెడతామని చెప్పని అవన్నీ కేసీఆర్ కాలంలో భ్రష్టు పట్టిపోయినాయి. అవి భ్రష్టు పట్టిన తదుపరి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. వారు కూడా కొంచెం రాచకొండ అంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది. వారు ప్రమాణ స్వీకారం చేయకముందు, అంటే ముఖ్యంగా నేను అనేది అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం పోయినా ఈ ప్రకృతి సహజ సిద్ధమైన ఈ వాతావరణాన్ని ఇట్లనే ఉంచుతారు. అభివృద్ధి పేరుతోటి మళ్ళీ నగరాలు బిల్డింగులు తీసుకొచ్చి పట్టణక వాతావరణం తెచ్చి దీన్ని కాలుష్యం చేసి జనరల్గా అటువంటి చేసే ప్రయత్నం ఉంటుందా? ఈ సహజ సంపద ఇట్లనే ఉంటుందా? ఇలాంటి ప్రకృతిపరమైనటువంటి ఈ ప్రదేశంలో ప్రభుత్వం అనుకున్న విధంగా కాకుండా దీన్ని టెంపుల్ సిటీగా, గ్రీన్ సిటీగా, ఇండస్ట్రియల్ కారిడార్ కూడా అభివృద్ధి చేయడానికి కూడా సంకల్పం జరగవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న గిరిజనేతరులకు స్థానికులకు అందరికీ ఉపాధి కూడా కలుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. దీన్ని పర్యాటక కేంద్రంగా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, మామూలు విషయం కాదు. ఎస్, అది మిత్రులారా, ఇది ఉపాధి కేంద్రంగా మారితే ప్రాబ్లం లేదు, కానీ ఉపయోగం లేని అంటే ఉన్న ఉపాధిని కూడా ఉన్న ఉపయోగాలను కూడా పోగొట్టే దిశగా మారవద్దని మనం రాచప్ప కమిటీ నుంచి అంజిరెడ్డి గారు కోరుతున్నటువంటి పరిస్థితి నుంచి ఆయన చివరిగా ఒక మాట చెప్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మా రాచప్ప సమితి ఆధ్వర్యంలో మీ చేసే కార్యక్రమాలను మాకు రాచకొండ పర్యాటక కేంద్రంగా చేయాలి ఒకటి. రెండవది, రాచకొండలో ఉపాధి శిక్షణ, తర్వాత ఆధ్యాత్మిక శిక్షణ అటువంటి కార్యక్రమాలు, దాంతోపాటు ఇక్కడ శిల్పారామం కూడా ఏర్పాటు చేయాలి. హస్తకళ అభివృద్ధి చేయడానికి రాచకొండ మంచి అందమైన మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇది రూపొందిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అది మిత్రులారా, చూస్తున్నారు కదా, ఈ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మనం రావడం జరిగింది. పూజారి గారు, మీరేమన్నా ఒక మాట అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఆలయం ఇదివరకు ఇట్లా లేకుండే అభివృద్ధిలోకి వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? మేము ఇక్కడికి వచ్చి స్వామివారి సేవ చేయడం 3.5 నెలలు జరుగుతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్వామివారికి కొంచెం దిగుబదిబాని కూడా కొంచెం ఇబ్బంది ఉండే, చాలా పబ్లిక్ కూడా ఇక్కడ దగ్గర ఉన్న ప్రాంతాల వాళ్ళకు కూడా ఇక్కడ టెంపుల్ ఉందనేది కూడా చాలా మంది తెలియదు. ఆ రకంగా ఉండే. అయితే నేను ఉదయం 8 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఉండేది. ఎందుకంటే పబ్లిక్ రాకున్నా కానీ ఉండేది. సాయంత్రం ఎవరన్నా పొరపాటు మన రాచకొండని సందర్శనకు వచ్చినా కానీ అరే గుళ్ళె పంతులు ఉండాలి ఖచ్చితంగా అని, పంతులు లేకపోతే గుడికి ఉండదు. కాబట్టి అట్లా ఉండుకుంటే పబ్లిక్ చాలా మంది అరే గుడికి పోతే లక్ష్మీనరసింహ గుడి కాడ ఖచ్చితంగా పంతులు ఉంటాడు. ఇంకొకటి, ఇక్కడ రాచకొండ ప్రాంతంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ భక్తులు ఎంత ఇబ్బందులతో ఉన్నా ఆయుర ఆరోగ్యాలతో లేకున్నా ఆ రకంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటే
స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. స్వామివారు అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది. కాబట్టి సంవత్సరానికి ఇంత డెవలపింగ్ స్వామివారి గుడికి భక్తులు రాగలుగుతున్నారు. ఈ సంవత్సరం కూడా మామూలు 70% పబ్లిక్ చాలామంది తెలుస్తుంది. ఇంకొకటి, ఇక్కడికి దగ్గర ప్రాంతంలో మన రాచకొండ ప్రాంతంలో సకల దేవతల గుళ్ళు, ఆ రాజుగారు ఆయన పరిపాలనలో సకల దేవతల గుళ్ళు ఎక్కడ సాధించకుండా ఆయన సందర్శన ఈ రాచకొండ ప్రాంతంలో సందర్శించుకునేది మన గుళ్ళని నిర్మించడం జరిగింది. కాబట్టి అన్ని శిథిలావస్థలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మన గుడికి శివలింగం, స్వయంలింగం లింగేశ్వర స్వామి, స్వయంభు లింగేశ్వర స్వామి అయిన శ్రీ వరాహ లక్ష్మీ స్వామి. ఈ మధ్యలో ఇక్కడ జలాభిరుద్ర లింగస్వామి అని ఈ మధ్యలో ఇక్కడికి వెలిసిండు స్వయంభు. అక్కడ కూడా స్వామి చక్కగా అక్కడ కాశీలో ఉన్న లింగం ఇక్కడ కూడా ఉన్నది ఆ లింగం. అవన్నీ అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి. స్వామివారి కూడా భక్తులకు యథావిధంగా స్వామివారి సేవలు అందించారు. ఎస్, అది మిత్రులారా, సకల కళా వైభవ కానాచిన రాచకొండ కళా వైభవాలు మళ్ళీ విరాజిల్లాలని పునర్వైభవంతో అలనాడు రేచర్ల పద్మనాయకుల ఆస్థానంలో ఏదైతే సకల దేవతలకు సకల ఆలయాలకు పునర్వైభవం ఎట్లా విరజిల్లిందో అట్లా మళ్ళీ విరజిల్లాలని రాచప్ప సమితి ఆధ్వర్యంలో మరింత ముందుకు ఈ రాచకొండ దేదీప్యమానంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మన తెలుగు వెలుగు చూస్తూనే ఉండండి. ఇది ఒక రాచకొండ సంస్థానం. ఇటు చూడండి, రాచకొండ ప్రస్థానం. హిందూ ముస్లిం బాయి అనడానికి నిదర్శనం అక్కడ గాలిబ్ షా దర్గా ఉంది, ఇక్కడ శివుడి కోనేరు ఉంది. ముస్లిం అనే తేడా లేకుండా ఇందులో స్నానాలు. దర్గా ఉరుసుకు రావడం జరిగింది. రాచకొండ అంటే ఒక పౌరుషానికి నిదర్శనం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఈ ఆలయ ప్రాముఖ్యత ఏంటి, మనం ఏంటి అనేది రాచకొండ ప్రాంతంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. చూశారా మిత్రులారా, ఒకసారి ఈ ప్రకృతిని చూడండి. ఒకప్పుడు పచ్చని బంగారంలా మెరిసే ఈ అడవి మనిషి ఆశకి, మనిషి లోబితనానికి అస్థిపంజరంలా మారినటువంటి పరిస్థితి. కాలం అయినా కాకుండా చెట్టు పుట్ట గుట్ట మనకు జీవితాన్ని ఇచ్చేటివి ఇవాళ చూసుకున్నట్టయితే ఒక అస్థిపంజరాల్లా మిగిలిపోయినాయి. ఆ రాళ్ళు రప్పలు గుండెలుగా గండశీలలు ఉన్నటువంటి నా రాచకొండ ఎండిపోయి ఎడారిగా మారుతున్న పరిస్థితి. మనిషి ఆశకి, లోబితనానికి, మనిషి తన సమాధిని తను కట్టుకోవడానికి అత్యంత తొందరగా ధనం డబ్బు ఆశ అనే దానికి పోయి ఈ ప్రకృతిని చంపుతున్నటువంటి పరిస్థితి. అందుకు దీనికి నిదర్శనం ఇదే రాచకొండ. మిత్రులారా, ఇవాళ మనం రాచకొండ సందర్శనకి మన తొలి వెలుగు రావడం అనేది జరిగింది. నిజంగా యాక్చువల్గా గన్నేరు రాచకొండ గుట్టల్లో సహజసిద్ధమైన చాలా సహజ ప్రకృతి సిద్ధమైనటువంటి జలపాతాలు వచ్చేటువంటి పరిస్థితి నుంచి ఇక చూస్తున్నారు కదా వెనక ఇటువంటి అంటే తాత్కాలిక ఆనందాల కోసమో తాత్కాలిక వ్యాపకాల కోసమో జరుగుతున్నటువంటి అంటే ప్రకృతి నుంచి సహజంగా వచ్చిన వాటిని అన్నిటిని చిదిమేస్తూ మనిషి తాత్కాలిక ఆనందాల కోసం ఏర్పరుస్తూ నిజంగా పచ్చగా పారేటి ఇటు చూసుకుంటే మీరు పచ్చటి లోయ అంటే పచ్చడి వాతావరణం, పచ్చగా నీళ్లు, ఎప్పుడు 7 కాలాలు పోయినా కూడా నీళ్లు పోయినటువంటి పరిస్థితి నుంచి ఎండిపోయిన దుస్థితికి వచ్చింది. ఎందుకంటే కారణం చూడండి, ఈ అడ్డుకట్ట ఆ పెద్ద గుండు కింద ఉన్నటువంటి ఆ గుండు నుంచి ఎప్పుడు ఒక చుక్క కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉండేది. దాని పేరు గన్నేరు ఉండే. ఆ గన్నేరు ఇప్పుడు కనీసం ఒక చుక్క నీరు లేని మిన్నేరుగా ఎడారిగా మారినటువంటి పరిస్థితి. ఇక అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ దర్పం. ఇవి ఎవరి కోసం, ఎందుకోసం ఈ గుట్టల్ని, ఈ ప్రకృతిని మనిషి పరాక్రమిస్తూ ఏం చేస్తాడు, చివరికి ఏమవుతాడు అంటే ఈ మట్టిలోనే కలిసిపోతాడు. కానీ ఎవరి కోసం ఇది చేస్తున్నారు, ఎందుకు ఈ ప్రకృతి అందాలని చిదిమేస్తున్నారు, ఎందుకు ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నారు అనేది ఇప్పటివరకు అర్థం కాని పరిస్థితి. గన్నేరు అంటే రాచకొండ చరిత్రలోనే ఎక్కడ కూడా ఒక్క చుక్క నీరు ఇప్పటివరకు ఇంకిపోకుండా ప్రకృతి ఆనవాళ్ళుగా అంటే 7 కాలాలు పోయినా కూడా గన్నేరులో చుక్క నీరు ఇంకిపోలే అనే ఒక నానుడి ఉండేది. నిజంగా కూడా మా చిన్నప్పటి నుంచి నేను చదువుకొని 10వ తరగతి ఇంటర్ వరకు కూడా నేను గన్నేరులో నీళ్లు చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే గన్నేరు అసలు ఏ దిక్కులేని ఒక ఎడారిగా మారినటువంటి పరిస్థితి కళ్ళకు కనబడుతుంది. మరి మనిషి దురాశకు పోతూ ఏం చేస్తున్నాడు ఏంది అనేది అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రాచకొండ
ఉర్సు దర్గా దగ్గరికి వస్తూ రాచకొండ ప్రదర్శనలో భాగంగా ఇది మీకు చూపించడం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒకటే కాదు, చాలా ఇంకా మనం రాచకొండకు సంబంధించినటువంటి చాలా విషయాలను తెలుసుకోవాలి. మన తొలి వెలుగులో కానీ మన తెలంగాణలో కానీ చూపించే పరిస్థితి ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రకృతిని నాశనం చేయటంలో ఎవరు ముందున్నారు అంటే ప్రకృతి కాదు, మనిషి తనకు తాను నాశనం అవుతూ మన ప్రకృతిని అంటే మనకు జన్మనిచ్చిన ప్రకృతిని నాశనం చేసేందుకు ముందున్నాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు మిగతా విషయాలు తెలుసుకుందాం మిత్రులారా, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.